హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనియా లాహి వంటలు ఛానల్. నేను ఈరోజు ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశానండి. సో ఈరోజు మా ఛానల్లో వెజిటబుల్ బిర్యానీ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. ఆనియన్, గ్రీన్ పీసు, టమాటా, బంగాళదుంప, కొత్తిమీర, పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇవన్నీ కూడా నేను 1/2 kg రైస్కి తీసుకున్నాను. సో ఇవన్నీ తీసుకున్నాయని నీట్గా వాష్ చేసుకొని మనం బాగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా పక్కన పెట్టుకోవాలండి. సో నేను మీకు చూపించాను కదా, ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టి కుక్కర్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. సరిపడా నెయ్యి కూడా కొద్దిగా మనం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కుక్కర్లో ఎందుకు తీసుకుంటున్నాను అంటే అండి, కుక్కర్లో చేయడం వల్ల చాలా ఈజీగా అయిపోతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. కొత్తగా వంట రాని వాళ్ళు ఎవరైనా సరే, బ్యాచిలర్స్ అయినా సరే, బిర్యానీ తయారు చేయడం కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా కుక్కర్లో చేస్తే చాలా ఈజీగా వస్తుందండి. ముందుగా ఇలా మనం ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి మనం యాడ్ చేసుకోవాలి. అలాగే మనం బిర్యానీ సామాన్లు కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా వేయించుకోవాలండి. కుక్కర్లో తీసుకోవడం వల్ల బిర్యానీ అనేది పొడి పొడిగా వస్తుంది, విజిల్స్ అనేది కరెక్ట్గా వేసుకున్నట్లయితే. సో ముద్దగా అయిపోవడం అనేది అలా రాదు, పొడి పొడిగా వస్తుందండి బిర్యానీ అనేది. నేను అందుకనే ఇక్కడ కుక్కర్ యూస్ చేస్తున్నానండి. ఇక్కడ నేను 1/2 kg రైస్కి తీసుకున్నానండి. ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా 1/2 kg రైస్కి తీసుకున్నాను కదా. ముందుగా మనం ఆనియన్స్ అనేది బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ముందుగా గ్రీన్ పీస్ వేయించుకోవాలండి. గ్రీన్ పీస్ కూడా వేసి కొంచెం సేపు వేయించుకోవాలి. గ్రీన్ పీస్ ముందుగా వేయించుకోవడం వల్ల ఏంటంటే గ్రీన్ పీస్లో పచ్చి స్మెల్ అనేది ఏమైనా ఉన్నా సరే అది పోతుందండి. గ్రీన్ పీస్ బాగా వాష్ చేసి ఇందులో మనం వేసుకోవాలి. సో పచ్చి స్మెల్ అనేది పోతుంది. నెక్స్ట్ ఏంటంటే గ్రీన్ పీస్ అనేది తొందరగా ఉడుకుతుంది కూడా. సో గ్రీన్ పీస్ వేయించుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా మనం యాడ్ చేసుకోవాలండి. సో నేను మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనం కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు మనం వేయించుకోవాలండి. ఒక 10 minutes 15 minutes కానీ వేయించుకోవాలి. 10 to 15 minutes మధ్యలో వేయించుకోవాలి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా. ఇలా బాగా వేయించుకున్న తర్వాత మనం ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఎంతైతే సాల్ట్ సరిపోతుందో అంత సాల్ట్ మనం యాడ్ చేసుకోవాలి ఇందులో. సో మనం ఇందులో సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా కొంచెం సేపు మనం బాగా వేగనివ్వాలి. ఇందులో ఏంటంటే టమాటా అనేది బాగా వేగితే బిర్యానీ అనేది మంచి స్మెల్ వస్తుందండి, మంచి టేస్ట్ కూడా వస్తుంది. టమాటా ముక్కలు ముక్కలుగా లేకుండా బాగా మెత్తగా వేయించుకోవాలండి. సో ఈ వెజిటబుల్స్ అన్నిటితో పాటుగా అది కూడా వేగుతుంది బాగా. ఇప్పుడు నేను ఇక్కడ 1/2 kg రైస్ అని చెప్పాను కదండి, ఇది నేను గ్లాస్లో తీసుకున్నానండి. సో గ్లాస్లో అనుకోండి, మనకు బాగా అంచనా తెలుస్తుంది. ఒక గ్లాస్ వాటర్కి 2 glasses, ఒక గ్లాస్ రైస్కి మనం 2 glasses ఆఫ్ వాటర్ తీసుకోవాలండి. అదే మనం 2 glasses రైస్ తీసుకున్నాం అనుకోండి, 4 glasses ఆఫ్ వాటర్ తీసుకోవాలి. సో నేను ఇక్కడ ఏంటంటే మా ఇంట్లో యూస్ చేసే రైస్ అనేది నేను తీసుకున్నానండి బిర్యానీ చేయడానికి. బెల్ రైస్ అనేది నేను తీసుకున్నాను, ఇంట్లో యూస్ చేసుకునే బెల్ రైస్ అనేది. సో నేను ఇక్కడ బాస్మతి రైస్ యూస్ చేయలేదండి. సో నేను బెల్ రైస్ యూస్ చేయడం వల్ల ఏంటంటే ఒక గ్లాస్కి 2 glasses ఆఫ్ వాటర్ వేసుకోవాలి. సో 2 glasses-కి 4 glasses ఆఫ్ వాటర్ మనం యాడ్ చేసుకోవాలి. అదే బాస్మతి రైస్కి అయితే మాత్రం మనం వాటర్ అనేది తగ్గించి వేసుకోవాలండి. ఒక గ్లాస్కి 1.5 వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. సో 2 glasses-కి అయితే 3 glasses వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. సో నేను ఇక్కడ కుక్కర్లో చూపిస్తున్నాను కదండి మీకు, కుక్కర్లో చేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది, మీకు టైం కూడా సేవ్ అవుతుందండి. సో మనం రైస్ వేసుకున్నాం కదండి, రైస్ వేసుకున్న తర్వాత కూడా బాగా వేయించుకోవాలి. రైస్ కూడా ఎందుకు వేయించుకోమని చెప్తున్నాను అంటే అండి, కొన్నిసార్లు బిర్యానీ అనేది మెత్తగా అయిపోతుంది, కొన్నిసార్లు ఏంటంటే బాగా గట్టిగా కూడా అయిపోతుంది. అలా కాకుండా రైస్ కూడా మనం వేయించుకోవడం వలన బాగా పొడి పొడిగా వస్తుందండి బిర్యానీ అనేది. చూసారు కదా, నేను ఇక్కడ గ్లాస్కి 2 glasses వాటర్ తీసుకున్నాను. 2 glasses రైస్కి నేను 4 glasses ఆఫ్ వాటర్ తీసుకున్నానండి. తీసుకున్నాక బాగా కలిపి రుచి సరిపోయిందా లేదా, సాల్ట్ అనేది రుచికి సరిపడా వేసుకున్నామా లేదా అనేది ఒకసారి మనం చెక్ చేసుకొని మళ్ళీ మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి చాలకపోతే. సో మీరు ఎంత క్వాంటిటీ బట్టి చేసుకుంటున్నారో అంత క్వాంటిటీ బట్టి తీసుకోండి. సో ఇలా తీసుకున్న తర్వాత కుక్కర్ నేను మూత పెట్టేశానండి. కుక్కర్ మూత పెట్టేసినాక కుక్కర్ అనేది 3 విజిల్స్ అనేది వచ్చే వరకు మనం చూడాలండి. 3 విజిల్స్ వేసిందంటే రైస్ బాగుంటుంది. సో ఇంట్లో చేసుకున్న రైస్ కాబట్టి. అదే బాస్మతి రైస్ అనుకోండి 2 విజిల్స్కి ఉడికిపోతుందండి.
నేను ఈ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశానండి. సో నేను ఈ వీడియో చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ చేసినా కూడా స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. సో మీ అందరి సపోర్ట్ కూడా నాకు కావాలి నా ఛానల్కి. సో అందరూ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ కూడా చేయండి. మీరు కూడా ఒకసారి బిర్యానీ ఇలా కుక్కర్లో ట్రై చేసి చూడండి. బ్యాచిలర్స్ అయినా సరే, కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఎవరైనా సరే చాలా బాగా వస్తుందండి బిర్యానీ అనేది, మీరు ఇలా కుక్కర్లో ట్రై చేయడం వలన. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మోనియా లాహి వంటలు ఛానల్ అండి. లైక్ చేయండి. సో మీరు కామెంట్ చేయండి ఇలా ట్రై చేసిన తర్వాత మీకు బిర్యానీ ఎలా వచ్చింది అనేది కూడాను. సో నేను ఇక్కడ ఏంటంటే కుక్కర్లో చూపించడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అని కుక్కర్లో చూపిస్తున్నానండి. సో చూసారు కదండి బిర్యానీ ఎలా రెడీ అయిందో. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్